ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లి కేబీహెచ్పీ కాలనీలో 59 ఫెర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు సంతానోత్పత్తి సమస్యలు, ఆధునిక ఐవీఎఫ్ చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. మారుతున్న జీవన శైలి, వివాహ వయసు పెరగటం, పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం వంటి కారణాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. టోక్యో అంతర్జాతీయ సదస్సు, ఆస్పైర్ కాన్ఫరెన్స్లతో 59 వైద్య బృందం 19 పరిశోధనలు చేసినట్లుగా వెల్లడించారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ సందర్భంగా 59లో 11 శాఖల్లో నిడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను అందుబాటులోనికి తీసుకొచ్చినట్లుగా తెలిపారు. సంతాన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో నిపుణులను సంప్రదించాల్సిందిగా వైద్యులు సూచనలు చేశారు. హ్యాపీ వరల్డ్ ఐవీఎఫ్ డే. ఈరోజు మాకు చాలా హ్యాపీ డే, వెరీ ఆస్పీషియస్ డే కూడా. 49 ఫర్టిలిటీ సెంటర్లో మోర్ దెన్ 15,000 కపుల్స్ పిల్లలతో వెళ్ళారు. ఇది 3 years డేటాని, బట్ యాక్చువల్లీ మోర్ దెన్ 40,000 కపుల్స్ వెళ్ళారండి. వీఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో ఈరోజు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే 49 ఫర్టిలిటీ సెంటర్ అక్రాస్ ఆల్ 11 సెంటర్స్ మేము 3 గ్రేట్ హ్యాపీ థింగ్స్ అన్నట్టు చేసాం. ఫస్ట్ ఏంటి అంటే మన ఇండియాని, మన సిటీని, ఏపీ తెలంగాణలో బాన్ అయిన ఈ 49 సెంటర్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ గా రికగ్నైజ్ అయింది. మొత్తం 3 countries లో, యూరోప్, టోక్యో అండ్ చైనా. దీంట్లో మోర్ దెన్ 20 మన రీసెర్చ్ పేపర్ ని మేము పబ్లిష్ చేసాం. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన కంట్రీలో, మన సొసైటీలో ఉన్న లేడీస్ కానీ జెంట్స్ ది రేస్ అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది ఇండివిజువలైజ్ కదా. సో ఈ డేటాలో మనకి బెస్ట్ సక్సెస్ రేట్ మన కంట్రీలో ఉన్న అంటే కపుల్స్కి ఎలా చేయాలని వి ప్రెజెంటెడ్ దిస్ డేటా. వాళ్ళు బయట కంట్రీలో 14,000 డాక్టర్స్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అక్రాస్ ఆల్ ద కంట్రీ వచ్చారు. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. మన కంట్రీని టు పుట్ ఇన్ ద గ్లోబల్ ప్లాట్ఫామ్ ఇస్ సంథింగ్ వెరీ ఎమోషనల్. దీనివల్ల ఎందుకు ఎలా బెనిఫిట్ అవుతుందంటే, ఇప్పుడు మనం గమనిస్తే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది మన ఇండియాలో తగ్గుతుంది. ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ 1.8 అండ్ తెలంగాణలో కూడా 1.8 అండ్ ఏపీలో 1.7. ఇలాగే వదిలేస్తే మన కంట్రీలో యూత్ అనేది చాలా తక్కువ అవుతుంది రాబోయే రోజులు. ఇండియా ఇస్ నోన్ ఫర్ ఇట్ యూత్ కదా. సో ఫర్టిలిటీ అనేది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఏ కపుల్స్ కూడా పిల్లలు లేకుండా వెళ్ళొద్దు. ఏ అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చి పిల్లలు కారు వీళ్ళకి అనకూడదు. అలాంటి టెక్నాలజీ మనం ఇండియాలో లాంచ్ చేశాము. అండ్ ప్రోటోకాల్ కూడా వెరీ టైలర్ మేడ్ ప్రోటోకాల్ అన్నట్టు.